సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారి భార్యని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసి ఆవిడ దగ్గర నుంచి 2,58,00,000 రూపాయలు దండుకున్నారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. వివి లక్ష్మీనారాయణ గారి భార్యకి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారని, ఆవిడ దగ్గర నుంచి 2,58,00,000 రూపాయలు దండుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నేను జనరల్గా అప్పీల్ చేసేదే మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వస్తే మాట్లాడకూడదు. సైబర్ నేరగాళ్ళు ఆశ చూపిస్తారు, ఆశకి వెళ్ళొద్దు. ఒకవేళ మిమ్మల్ని భయపెట్టేలాగా ఎవరైనా సైబర్ నేరగాళ్ళు ఏమైనా ఫోన్లు చేస్తే ఇమ్మీడియట్గా 1930కి ఏ నెంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ని 1930కి ఇచ్చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని ఇది. ఇకపోతే విషయంలోకి వెళితే, లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఊర్మిళో ఏదో ఉన్నారు పేరు, ఆవిడకి ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ఏమని అంటే, మేము ఇట్లా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి మేము రూపాయి పెడితే 500 రూపాయల లాభాలు చూపిస్తామని అలా రకరకాలుగా మభ్య పెట్టేట్లాగా ఆశ చూపించేలాగా, ఆశ కూడా కాదు, అది ఒక పేరాశకి తీసుకెళ్ళిపోయారు. ఆవిడకి అలా చెప్పారు వాళ్ళు మాటలు. మేము పెద్ద పెద్ద స్టాక్ బ్రోకింగ్ వాళ్ళతోటి మాకు అంటే వాళ్ళకి మేము సబ్ ఏజెంట్లు అన్నట్లుగా, వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అన్నట్లుగా కొన్ని ఫేక్ లెటర్స్ కూడా పంపించారు. ఇప్పుడు ఆవిడ కూడా చదువుకున్న ఆవిడే కదా, ఆవిడేమి వాళ్ళు చెప్పగానే పెట్టేసేలా. ఆవిడ అడిగింది వాళ్ళకి, మీరు షేర్ మార్కెట్లో మీరు లాభాలు తీసుకొస్తారనటానికి గ్యారంటీ ఏంటి? లేదు, మీరు పలానా వాళ్ళతోటి మేము షేర్ మార్కెట్లో వాళ్ళకి అనుసంధానమై పనిచేస్తున్నాం అంటున్నారు, వాళ్ళకి మీకు ఉన్న లింక్ ఏంటి? ఇలా అడిగితే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఏముంది, సీల్ తయారు చేయటం ఎంతసేపు, ఒక లెటర్ మీద కావాల్సినట్టుగా టైప్ చేసి పలానా స్టాక్ బ్రోకింగ్ బోర్డు ఉన్న ఏంజిల్ బ్రోకింగ్ అని, జైస్వాల్ ఇవన్నీ స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నమ్మకమైన వాళ్ళకి మేము ఏజెంట్లుగా పనిచేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పి నమ్మించారు ఆవిడ. నమ్మించి ఆ పత్రాలు కూడా చూపించారు. చూపిస్తే ఆవిడేమనుకుంది, నిజమే కదా, స్టాంపులు కూడా ఉన్నాయి కదా అనుకుంది. ఇక ఆవిడకి లాభాలు కనిపిస్తున్నాయి. నువ్వు పెట్టింది పెట్టినట్టు లాభాలు కనిపిస్తున్నాయి, కానీ ఆ డబ్బులు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇవ్వట్లేదు ఎంతకి. చూసింది ఒక రోజు భర్తకి చెప్పింది ఈ సంగతి, ఇట్లా జరిగింది అని. అయ్యేసరికి ఇక ఆయనకి క్షణాల్లో అర్థమైపోతుంది కదా. ఇంకా ఆయన రియాక్ట్ అయ్యి చూసేసరికి అప్పటికే 2,54,00,000 రూపాయలు ఆవిడ పెట్టేసేసింది. అంటే ఆ డబ్బులు, అన్ని డబ్బులు ఆవిడ దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, అలాగే ఆ బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు పంప్ చేసింది అనమాట దీనికి. ఇంకేముంది, ఇంకా లబోదిబో అసలు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వాళ్ళు మొత్తం అన్ఫాలో అయిపోయారు, ఈవిడ అన్ఫాలో చేసేసారు. ఈ విధంగా జరిగింది. ఇది ఎట్లుందంటే, అందరికి శకునం చెప్పే బల్లి కుర్తులు పడింది అన్నట్లేదు. ఇంట్లో అంత పెద్ద ప్రొఫెషనల్ని పెట్టుకొని అసలు ఒక రోజు ఒకనొక టైంలో గాలి జనార్దన్ రెడ్డిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గజగజలాడిచ్చిన వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారంటే. పైగా అసలు అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆయన చాలా ఈ మోసాలు వీటి గురించి మాట్లాడతారు అందరితోటి. అసలు ఒక ఫిలాసఫీ ఉంది ఆయన దగ్గర. ఒక మనిషికి ఏం కావాలి, అసలు సత్ప్రవర్తన అంటే ఏంటి, అసలు డబ్బు ఎంత కావాలి, ఇలాంటి రకరకాల విషయాల పట్ల పాపం ఆయన చాలా స్పీచ్లు ఇస్తారు, చాలా ఇన్స్పైరింగ్. ఆయన అయితే ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా ఉంటారు. చాలా ఎన్జిఓలకి ఆయన స్పీకర్ గా పనిచేశారు, యంగ్ ఇండియా లాంటి వాటిల్లో.
మరి అలాంటిది అసలు ఆవిడ ఆయనతోటి డిస్కస్ చేయకుండా ఎలా చేశారు అనేది, అంటే ఒకటి ఆయనకంటూ చెప్తే ఆయన మొత్తం లాగుతారు, వచ్చే డబ్బులు పోతాయి అనే ఉద్దేశంతో ఆవిడ ఈ పని ఆవిడ ఇలా చేసినట్టున్నారు. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, సైబర్ నేరగాళ్ళు చేస్తున్న మోసాలు ఇంత చదువుకున్న వాళ్ళకే ఇలా జరిగింది అంటే, అసలు మామూలు వాళ్ళు ఒకటి నొక్కబోయి ఒకటి, ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కితే వాళ్ళ డబ్బులన్నీ పోయితే, అసలు వాళ్ళకి డబ్బులు పోయిన సంగతే తెలియదు. ఈ పోయిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కొంతమంది సిగ్గుపడి మానేసే వాళ్ళు ఉంటే, కొంతమంది ఇంకేం వస్తాయిలే రావు అని చెప్పి ఏ సంస్థలకి వెళ్ళని వాళ్ళు. ఇప్పుడు వీళ్ళైనా ఒక రకంగా చాలా నామర్దా కింద లెక్క, పరువు పోయినట్టు లెక్క. ఇది చదువుకోకముందు కాకరకాయని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టు అయినట్టు ఉండదు వ్యవహారం చూస్తే. అంటే అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకొకటి ఉంది. అసలు ఇంత అవకాశం ఎలా దొరుకుతుంది సైబర్ దొంగలకి? సైబర్ దొంగలు ఎలా చొరబడగలుగుతున్నారు? వాళ్ళు ఎట్లా బతికి పట్టగలుగుతున్నారు? అసలు దీని వెనక ఉన్న మాఫియా ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. మన దేశంలోనే జరుగుతుందా ఇది? అన్ని దేశాల్లో కూడా జరుగుతుందా ఈ సైబర్ మోసాలు? ఈ ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మన దేశంలో జరిగినంతగా జరగకపోవటానికి వేరే దేశాల్లో కారణం ఏంటి అంటే, ఒక ఎంతో కొంత నాలెడ్జ్ లేకపోకుండా ఈ ఫోన్ ఆపరేటింగ్ దీంట్లోకి వెళ్ళరు. కానీ సైబర్ నేరాల్లో ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికానే మొదటి స్థానంలో ఉంది సైబర్ నేరాల్లోనా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనిషి అవసరాలు ఆర్థికంగా ఎంత తొందరగా సెటిల్ అయిపోదాము అని ఏదో అంటారే, కొండనాలకు మందేస్తే ఉండనాలకు పోయింది అన్నట్లు అయిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే ఫియర్ అండ్ గ్రీడ్ ఇలాంటి పనులు చేయిస్తాయి మనల్ని. ఫియర్ ఏంటంటే, అందరూ బాగుపడిపోతున్నారు, అందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయి, అందరూ బాగున్నారు, డబ్బులతోటి పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు, నగలు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటున్నారు, విల్లాలు కొనుక్కుంటున్నారు, మనమేమో ఇక్కడే ఉండిపోయాం ఏంటి, ఎట్లా ఇట్లా అయితే అనే ఒక భవిష్యత్ పట్ల భయం ఉంటుంది చూసారా, ఫియర్. ఆ ఫియరు కొంతమందిని పెట్టిస్తుంది, కొంతమందిని ఏమో గ్రీడ్ పెట్టిస్తుంది. ఆల్రెడీ డబ్బులు ఉంటున్నాయి వాళ్ళకి, ఉండటానికి, తినటానికి, తిరగటానికి కారు, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, చేసుకోవటానికి ఉద్యోగం ఉండి కూడా చేస్తున్నారు అని అంటే వీళ్ళది ఏమనుకోవాలి, గ్రీడ్. అసలు స్టాక్ మార్కెట్ మెయిన్ రీజనే ఫియర్ అండ్ గ్రీడ్. ఈజీ మనీ. అది ఎవడో అష్ట కష్టాలు పడి పనులు చేస్తా ఉంటాడు, ఆ రక్త మాంసాలు చిందించి, మనమేమో జస్ట్ ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఒక క్లిక్ కొట్టి డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకొక క్లిక్ కొడితే మనకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటాము. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కూడా ఒకే క్లిక్ తో మొత్తం డబ్బులన్నీ కాజేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే అతి ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేయాలనుకుంటారో, ఇప్పుడు నేను ఎంతో కొంత చదువుకున్నా, కానీ ఈ రోజుకే నాకు నెట్ బ్యాంకింగ్ ఆపరేట్ చేయడం ఇష్టం ఉండదు. నేను చేయను నెట్ బ్యాంకింగ్. ఎందుకు చేయను అంటే, ఇప్పుడు ఒకటి నొక్కపై ఒకటి నొక్కుతాం, ఏదేమవుతుందో తెలియదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడటం కూడా అన్ని వేళలా ఒక రకంగా సురక్షితం కాదు, అవగాహన లేనితో గనక చేస్తే ఇరుక్కుంటాము. అందుకని దయచేసి ఇప్పుడు మనకున్న కొద్దిపాటి డబ్బులు కండి, ఆదివారం బ్యాంకు లేని రోజు కూడా ఆపరేట్ చేసేంత అవసరాలు మనకేముంటాయి? ఒకటి, అసలు ఒక బ్యాంకుకి వెళ్ళాం అనుకోండి, ఇంట్లో కూర్చునే చేసేదానికంటే కూడా బ్యాంకుకి వెళ్తే నలుగురు మనుషులు కనిపిస్తారు. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం, నలుగురు మనుషులు కనిపిస్తారు. ఆన్లైన్ షాపింగు, ఆన్లైన్ బ్యాంకింగు, ఆన్లైన్ ఆర్డర్సు, ఆన్లైన్ వ్యవహారాలు వచ్చిన తర్వాతనే మనిషి అనవసరమైన చిక్కుల్లోకి వెళ్తున్నాడు. మనం ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు లక్ష్మీనారాయణ గారి ఇంట్లో డబ్బులు కొట్టేసింది ఒక చేదు వాస్తవం అయితే, మనకు మామూలుగా మన నిజ జీవితంలో ఇవాళ సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ 4-5: ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ చెల్లింపులు, అట్లాగే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ,
ఆన్లైన్ ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ చేయకుండా కూడా ఒక మనిషి బతకొచ్చు. ఓకే. నిజంగా అంత తీరిక లేని పరిస్థితుల్లో ఉంటున్నామా మనం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ చేసేవాళ్ళు కూడా, అంటే నేను మనుషుల్ని వెనక్కి నడవమని నేను చెప్పట్లేదు, నడవండి కాదనట్లేదు. కానీ మనం ఆర్థికంగా చితికిపోయేటట్లు, ఆర్థికంగా నష్టపోయేటట్లు ఇవాళ ఇప్పుడు 2,54,00,000 సంపాదించడం అంటే చిన్న విషయమా చెప్పండి. ఇప్పుడు 10,000 కూడా మామూలు మనుషులకి 10,000 కూడా చాలా ఎక్కువే. హార్డ్ అండ్ ఎర్న్ మనీ అది కాస్త పోగొట్టుకోవటం. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఎలా ఉండేదంటే ఈ ఈ స్మార్ట్ ఫోన్లు కూడా కాదు, నోకియా ఫోన్లోనే ఏమంటే ఈ నెంబర్ నొక్కితే ఈ పాట కావాలంటే ఈ నెంబర్ నొక్కొచ్చు అనేది ఉండేది. పాప మా డ్రైవరు దాదాపు 10 సార్లు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఏంటి అంటే వాళ్ళకి ఇట్లా డబ్బులు రీఛార్జ్ ఫోన్లు కదా అప్పుడు, రీఛార్జ్ డబ్బులు పోతాయని తెలియదు. పాటకు 25 రూపాయలు డబ్బులు వేయటం పోవటం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అని చెప్పి చూస్తే ఇది తేలింది. ఇప్పుడు నీ కాలర్ ట్యూన్తో ఏం పని నీకు? ఈ పాట కాలర్ ట్యూన్లో లేకపోతే ఏమవుతుంది అని అంటే, అండి కొత్త వస్తువు ఒకటి మన చేతిలోకి వచ్చింది, దాన్ని ఎట్లా గట్లా వాడి చూడాలి. ఓకే. ఈ ఉత్సాహమే ఏదైతే ఉందో, ఈ అతి ఉత్సాహం చూసారా, ప్రమాదంగా మారుతుందా? అదే ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసాలకు కానీ ఈ సైబర్ క్రైములకు కానీ అదే కారణం. ఓకే. అసలు మన దగ్గర ఆ ఉత్సాహం లేదనుకోండి, అసలు ఇంత జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటి వివి లక్ష్మీనారాయణ గారు ఈ అంశంలో పోలీసులను ఆశ్రయించారా? ఏం జరిగింది? కేసు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పైగా ఇంకోటి ఏం చేశారంటే, మనం అసలు ఒక పాయింట్ మిస్ అయ్యా నేను. ఇప్పుడు ఈ పలానా అతను ఎవరైతే ఈ మెసేజ్ వచ్చిందో అతని వల్ల నేను చాలా డబ్బులు సంపాదించాను అని చెప్పి ఇంకొకళ్ళిద్దరు ఆ వెబ్సైట్ లో మెసేజ్లు పెట్టేవాళ్ళు. అది కూడా వాళ్ళ మనుషులే. ఇంతకీ వీరు స్టాక్ బ్రోకర్సా లేదంటే సైబర్ నేరగాళ్ళే? అసలు స్టాక్ బ్రోకర్స్ అయితే ఏమండి మేము చెప్పాము ఇంత వస్తుందని చెప్పాము, రాలేదు, ఇన్ని డబ్బులే మిగిలిన. సైబర్ నేరగాల వల్ల మిగిలిన ఇద్దరు ఎలా సంపాదించుకోగలిగారంటారు? కాదు, వాళ్ళు సంపాదించుకోలే, వాళ్ళు మెసేజ్ పెట్టారు, వాళ్ళు ఒక ముఠా. ఓకే. ఇప్పుడు అది కూడా ట్రాపే. ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు ఇది. దీనికోసం ఆఫీసులే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్ అడ్రస్ ఎక్కడా ఉండదు. ఆఫీస్ ఉంటది కానీ అడ్రస్ ఎక్కడా పెట్టరు. ఆఫీస్ అడ్రస్ ఉంటది కానీ ఆఫీస్ ఉండదు. అడ్రస్ ఉంటది, అదే అడ్రస్ లో ఆఫీస్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఆ అడ్రస్ కూడా ఉంటది, ఆ అడ్రస్ లో ఆఫీస్ ఉండదు. ఇది అసలు కీలకమైన పాయింట్. వీళ్ళు ఏమనుకుంటారు, మేము అన్ని చెక్ చేశాం కదా అనుకుంటారు. అది ఎక్కడో నవీ బొంబాయిలోనో లేకపోతే ఇంకో చోట గుజరాత్ లోనో ఎక్కడో ఉంటది అనుకోండి, వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడలేరు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే అదే ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ అని ఉందండి ఇక్కడ. నిజంగా స్టాక్స్ చెయ్యాలి అని అనుకుంటే, స్టాక్ లో డబ్బులు పెట్టాలి అనుకుంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ స్టాఫ్ ఉంటారు. ఓకే. వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళతో మాట్లాడి మీకు ఏం డౌట్లు ఉన్నా మాట్లాడొచ్చు. అట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా ఆఫీసులు ఉన్నాయి. వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొచ్చు. ఒకసారి వెళ్ళి ఆఫీసు అదంతా చూసి అసలు ఇవన్నీ కూడా కాదు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అదేదో తీసుకుంటారు, డిమాట్ అకౌంట్ తీసుకుంటారు. డిమాట్ అకౌంట్ మీరు చేసుకోవచ్చు అవగాహన ఉంటే. అవును. కానీ ఒకటి, వాకిట్లో ముగ్గు పెట్టినంత ఈజీ అయితే కాదు. స్టాక్ మార్కెట్ వెరీ వెరీ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. వెరీ వెరీ డేంజరస్. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. స్టాక్స్ అంచనా వేయలేరు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే సంక్షోభం వచ్చినట్లుగా చూపిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే జనాలు ప్యానిక్ అయిపోయి ఫియర్ తోటి అమ్మేస్తారు.
వాళ్ళే కొనుక్కుంటారు, ఆ కంపెనీ వాళ్ళే కొనుక్కుంటారు ఆ షేర్స్. మళ్ళీ స్కామ్ 1992లో క్లియర్ గా చూపించారు హర్షద్ మెహ్రా చేసినటువంటి. హర్షద్ మెహతా చేసింది, Hmm. కేతన్ పరేఖ్ చేసింది. Hmm. అలాగే ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా ఈ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు పోట్లాడుకున్న టైంలో Hmm. చాలా మంది షేర్లు అమ్మేసుకున్నారు. ఓకే. అమ్మేసుకుంటే ఎవరు కొనుక్కున్నారు అనుకుంటున్నారు? ముఖేష్ అంబానీ కొనుక్కున్నాడు ఆ షేర్లు. మేము బైబ్యాక్ అని చెప్తారు. అంటే అబ్బో కంపెనీ చాలా లాభాల్లో ఉంది కావలసి అనుకుంటాం. ఎంతమందికి ఎలాట్ అయినాయో ఎవరికి తెలియదు. ఎవరి కాళ్ళు ఇంకొకరికి ఎలాట్ అయినాయి, నాకు ఎలాట్ కాలేదు అనుకుంటారు. అన్ని పచ్చి మోసాలు, పచ్చి మోసాలు అంతే. ఇంకా ఇప్పుడు షేర్ మార్కెట్లో నీతిగా నిజాయితీగా బిజినెస్ చేయని వాళ్ళు లేరు అని నేను చెప్పలేను. చేస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. లాభం వస్తో నష్టం వస్తో తెలియదు. అసలు ఎందుకు ఉన్న చోట ఉండకుండా ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఇతర రూపాల్లో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకొని దాని ద్వారా లాభాలు పొందొచ్చు, కానీ ఇలా గాల్లో మెడలు కడతా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కో. అసలు వారెన్ బఫెట్ అని ఆయన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఆయన మీకు కూడా తెలిసే ఉంటారు. వారెన్ బఫెట్ ఆయన ఏం చెప్తారంటే సంపాదించడం అసలు పెద్ద గొప్పే కాదు, ఆ సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకున్న వాళ్ళే అసలైన తెలివైన వాళ్ళు అని చెప్తారు. అవును. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది సంపాదిస్తారు, పోగొట్టుకుంటుంటారు. అంటే వాళ్ళు ఒక లెవెల్ వరకే సమర్థులని లెక్క. ఇప్పుడు ఒక 30% మనం సమర్థులు అయి సంపాదిస్తే, వ్యాపారం ఎలా చేయాలో లేదా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన వాళ్ళకి మరి కూడబెట్టడం తెలియదు అంటారా? జాగ్రత్త పట్టడం, కూడబెట్టడం కాదు ఇక్కడ. కూడబెట్టడమే కాదు, అసలు ఆ సంపాదించిన డబ్బుల్ని ఎట్లా జాగ్రత్త చెయ్యాలి అని, అది అది అసలైన కళ అంటాడు. ఆర్థిక కళ అంటే అది అంటాడు. సంపాదించడం గొప్ప కాదంటాడు. సంపాదించడం ఎవరైనా సంపాదిస్తారు. దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయటం, ఆ వచ్చిన లాభాలని జాగ్రత్త చేయటం, ఇది. అందుకని ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఎవ్వరూ కూడా ఇప్పుడు ఇంత చదువుకున్న కుటుంబమే ఇలా ఒక రకంగా ఆయన ఎంత అత్యున్నతమైన ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆయన పాపం దాంట్లో ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ దగ్గర నుంచి అన్నీ ఉండొచ్చు పాపం. అలాంటిది ఆమె బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టింది అంటే ఇది ఎలాంటిదంటే అలా పరుగులు పెట్టేస్తుంది. పచ్చిగడ్డి ముందు కట్టి బండికి కట్టి గుర్రాన్ని బరిగెట్టిస్తారు. మామూలుగా గుర్రం మొరాయిస్తుంది అనుకోండి, ఏం చేస్తారు, ముందు ఒక పచ్చిగడ్డి కడతారు. కట్టి ఈ గుర్రం ఏమనుకుంటుందంటే నేను పరిగెట్టి 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 ఆ గడ్డిని అందుకోవాలనుకుంటుంది. అట్లాగే చేస్తారు వీళ్ళు సైబర్ నేరగాళ్ళు. మరి నేనైతే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే, ఎవరి డబ్బులైనా సరే ఇట్లా సైబర్ నేరగాళ్ళ వల్ల పడి నా డబ్బులు రికవరీ అయితే పాపం ఇంకొకసారి జన్మలో వాళ్ళు ఇలాంటి పని చేయరు. ఎగ్జాక్ట్లీ. కానీ పెట్టిన వాళ్ళే కాదు, పెట్టని వాళ్ళు కూడా ఎవరు ఇట్లాంటి ఆడి జోలికి వెళ్ళకూడదు అని చెప్పి, సైబర్ నేరగాళ్ళ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త అంతే. ఫోన్లో ఏ మెసేజ్లు అంటే ఆ మెసేజ్లుకి మనం రియాక్ట్ కాకపోవటము, రెస్పాండ్ కాకపోవటం అనేది చాలా ఉత్తమం. వీలున్నంత వరకు టెక్నాలజీ వాడి, అంటే ఈ వెబ్సైట్లు ఇట్లాంటివన్నీ వాడి మీ జీవితాలను నడిపించుకునే కన్నా మామూలుగా మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాము ఆ విధంగా పనులు నడిపించుకుంటే మనం ఎంత మోసము. ఓకే మేడం, థ్యాంక్ యూ.